ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. దళార్ల చేతివాటాన్ని ఖండిస్తూ ధర్నాకు దిగారు. 20,800 జెండా పాట ఉంటే 5,000-6,000కు తగ్గించి మిర్చి కొనుగోలు చేయడంపై ఫైర్ అయ్యారు. దళార్ల తీరును అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకుని గిట్టుబాటు ధర కల్పించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మంలో మిర్చి రైతులు మరొకసారి ఆందోళన బాట పట్టారు. తమను నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్నారు, కనీసం పండించిన పంటకు మద్దతు ధర రావట్లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డు మీద బైఠాయించారు. ఒక్కసారిగా మిర్చి పోటెత్తడంతో రైతు యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి దళారులు రేట్లు తగ్గిస్తున్నారనేటువంటి ఒక విమర్శ ఉంది. మనతో పాటు రైతులు జాయిన్ అవుతున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎందుకు మీరు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది? ఏంటి మీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? రైతుకి సరైన గిట్టుబాటు ధర లేదండి. ఫస్ట్ మెయిన్ ఒకటి. తర్వాత ఈరోజు జరిగినటువంటి జెండాపాట కార్యక్రమంలో ముగ్గురే ఉండి జెండాపాట నిర్వహించడం జరిగింది. ఇంకోటి 20,800 ఈరోజు జెండాపాట జరిగింది. 20,800 అయితే కనీసానికి క్వాలిటీలు బాగాలేనప్పుడు ఒక 500, ఒక 1,000 రూపాయల తేడాతోటి కొనాలి. అది కాకుండా 14,000, 4,000, 5,000, 6,000 తేడాతో కొనుక్కుంటూ అది కాటాలు వేసేటప్పుడు మళ్ళీ ఏదో పేసి ఉందని చెప్పి మెతకలు ఉన్నాయని చెప్పి ఆఫ్ చేయడం, ఇలాంటి రకాలుగా అన్ని రకాలైనటువంటి రైతుని ఇక్కడ దోచుకోవడం అనేది జరుగుతుంది. మెయిన్ కారణం అది. అంటే రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. ఇక్కడ మీరు అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకెళ్ళడం లేదా? దీని మీద ఎవరు చెప్పినా రెస్పాండ్ కానప్పుడే కదా అక్కడ దాకా వెళ్ళేది. మేము రోడ్డు మీదకి వాళ్ళకు రెస్పాండ్ కాకోకుండా సర్లే చేస్తామమ్మా ఇది ఒకటి పెట్టిస్తాం అంటే నా ఒక్కటి సమస్య కాదు కదా. ఇక్కడ ప్రతి ఒక్క రైతు కూడా ఇబ్బంది పడేది దానికోసమే. 14,000, 20,800 ఉన్నటువంటి రేటుని ఒక 19,000 కొనుక్కోకుండా, లేకపోతే 19,500 కొనుక్కోకుండా 14,000, 15,000 అంటే 16,000 అంటే 13,000 కూడా కొనే అవకాశం ఉందంటే ఈ రోజున, అంటే ఎంత కుమ్మక్కు రకంగా ఎటువంటి మార్కెట్లో జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఈజీగా. ఏదైనా ఏం జరుగుతుంది అసలు ఈ మార్కెట్లో? ఇవాళ ఏం జరిగింది? ఎందుకు మీరు రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు మేము మార్కెట్కి రావడం జరిగింది. అయితే ఈరోజు కాయ రావటం కూడా ఎక్కువ వచ్చింది. 20,800 జెండా పాట పెట్టారు. జెండా పాట 20,800 పెట్టిన తర్వాత కనీసానికి మినిమం 18 నుంచి 19,000 అయినా కొనటం లేదు. 13,000 నుంచి 14,000 మా పక్కనుంది 13,000 నుంచి 14,000 ఇట్లా ఈ రేట్లో అడుగుతున్నారు. దాని మీదనే రోడ్డు ఎక్కడం జరిగింది. మరి అధికారులు ఏం స్పందించారనేది కూడా మాకు సరిగా తెలియలేదు. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం తుఫానుకి బాగా దెబ్బతిని తోటలు అంటే 50% తాలైపోయి 50% చేతికి వచ్చినాయి. ఆ చేతికి రావటానికి కూడా ఇవాళ 30 రూపాయల నుంచి 35 రూపాయలు కిలోకి ఇచ్చి కోంచుతున్నాం. కనీసానికి కూలోళ్ళకి కూడా పండిన పంట వెళ్ళే పరిస్థితి లేదు. అది మా పరిస్థితి రైతులది. కానీ మద్దతు ధర ఇస్తాం, ఎక్కువ ధర పెట్టి కొంటాం, మార్కెట్లో దళారులు లేకుండా చేస్తాం, ఈ రకరకాలైనటువంటి ఆ కారణాలు చెప్పారు కదా. అలాంటిది ఏమీ అమలు కావట్లేదు. ఇక్కడ కళ్ళ ముందు కనిపించడు. మాటలు చెప్పుడే కానీ అది ఎవరు చేతులతో చేసేది లేదు. మాటలు చెప్పడమే కానీ అధికారులని అరికట్టి రేట్లు పెంచి రైతుకు గిట్టుబాటు రేట ఇచ్చే పరిస్థితి లేదు. అది రైతు అనే ఎవరైనా ప్రభుత్వం చెప్పే వరకే కానీ రైతును ఆదుకునే నాదుడు ఎవరు లేడు. గిట్టుబాటు ధర కోసం అడుగుదామంటే 20,800 చేయటం వరకే కానీ కొంటాం 15, 14, 13, 16, 17 కొంటారు. అదేంటంటే నీ క్వాలిటీ బాగాలేదు, మెతకుంది, అది ఉంది, గంత ఉంది అంటే అసలే వాతావరణం బాగాలేక మొత్తం తాలుగా శిరసం అయిపోయింది. ఉన్న కాయ కన్నా గిట్టుబాటు కావట్లేదు. పరిస్థితి వచ్చింది ఈరోజు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగే రేటుకి కూడా కాసేపు ఆలోచించి ఏంది బాధలు అని చెప్పని ఆలోచించి దిక్కుదోచని పరిస్థితిలో కూడా రైతు వదిలిపెట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది ఇక్కడికి వచ్చి. అది బాబా ఎంతకో అంతకు మీరు అమ్ముతారు, ఖచ్చితంగా కొనాల్సి వస్తుంది అనేటువంటి ఒక దాంతోనే రేటు తగ్గుతున్నాయినా? ఎడ్బడి ఇప్పుడు ఎడ్బడి వచ్చారు కదా, ఇక వాళ్ళు అక్కడికైతే ఎట్లా అమ్ముకొని పోతారు, 10% అమ్ముకొని పోతారు. వాళ్ళకి నూటికి ఎంతమంది అంతే. ఇక వాళ్ళే కొనేది వాళ్ళే, చేసేది వాళ్ళే, మొత్తం మనకు తెలవకుండా రేటు మాట్లాడుకునేది వాళ్ళే. మనకు ఇంత రేట్ అని తర్వాత చెప్పడం. మీరు ఏం చెప్తారు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే మీకు గిట్టుబాటు ధర రావాలంటే మీ డిమాండ్ ఏంటి? గిట్టుబాటు ధర అని వరంగల్ 21,500 అమ్మింది. మరి ఆ రేటు లేదు కదా. ఇలా కొమ్మక్కై ఒక్కడు కూడా రాలేదు. ఎవరైనా వచ్చారా మా పాటకాడికి? ఎండ పాటకాడికి వచ్చేది. మార్కెట్ టైం మీద ముగ్గురు వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చిన పాట పాడుకుని వాళ్ళే కొట్టేందుకు వాళ్ళే పోతున్నారు. మళ్ళీ అడుగుతారు వాళ్ళు ఏమన్నా. ఇది ఒక దోపిడీ లెక్క తయారైంది. ఈ కొనుగోలుదారులు మాత్రం కుమ్మక్కయి జెండా పాట దగ్గరికి రాకుండా 2-3 వచ్చి ఏదో ఒక రేటు చేసి ఈ దళారీ దోపిడీ అలాగా మా రైతుల్ని దోసుకుంటారని
మేము మనవి చేయటం అయిందండి. బాగలేదు అనుకోండి, ఒక బాగలేకుంటే ఒక 1000-2000 తగ్గించుకుంటారు, 5-6 తగ్గిస్తే రైతుకి ఏం మిగులుతాయండి? కూలి 300 ఒక ఆడమడికి 300-400 పెట్టి ఏరియటవును లాస్ట్కి వచ్చేసరికి అలా తాలిగాలని ఇవన్నీ పోని మాకు ఏం మిగులుతాయి? ఎకరానికి వచ్చేసి మొత్తం కొట్టుకొని ఒక 20 బత్తాలు కట్టలేదు సంవత్సరం. ఇంకోటి సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి మీకు విన్నపం ఏంటంటే, మీరు ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు కంపెనీ వాళ్ళకి వాళ్ళకు తగ్గ ధర వాళ్ళు నిర్ణయిస్తున్నారు. మరి రైతులు మేము మా మిర్చిని, మా పసుపుని, మా వరిని మేము ధర నిర్ణయించే స్థాయి మాకు రాదా? మీరు దయచేసి ప్రభుత్వాలు మీరు మారి మమ్మల్ని కూడా ధర నిర్ణయించే స్థాయి తీసుకురావాలని, దీంతోపాటు సిస్టమ్ మార్కెట్లో ఈ ఇనామ్ సిస్టమ్ ఉండి కంపల్సరీ అండి. ఇనామ్ సిస్టమ్ అనేది కంపల్సరీ మా మార్కెట్ యార్డ్లో ఉండాలని మేము రైతు వారికి ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. తమ అవసరాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు, ఖచ్చితంగా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమందికి చెప్పినా, ఏ ప్రభుత్వాల విజ్ఞప్తి చేసినా, అధికారులను వేడుకున్నా కానీ తమకు న్యాయం జరగట్లేదని చెప్పేసినారు. ఖచ్చితంగా గత్యంతరైన పరిస్థితిలో రోడ్ల మీద కూర్చొని నిరసన తెలపాలని పరిస్థితి వచ్చింది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క చీడపీడల బాధకు పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడి రాక ఇబ్బంది పడుతున్న తమను ఈ రకంగా దళారులు దోచుకోవడం కరెక్ట్ కాదని ఖచ్చితంగా ప్రభుత్వాలు వాటి మీద చర్య తీసుకోవాలని కూడా అన్నదాతలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజు, సంవత్సరం టీ న్యూస్, ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి.